జడ శ్రవణ్ ప్రధానంగా ఇప్పుడు తనని ఎలాగైనా అరెస్ట్ చేయాలనుకుంటున్నటువంటి అంశమైతే చంద్రబాబు గారి మీద పెట్టబడినటువంటి కేసులు ఎత్తివేసిన అంశం మీద ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున ఆయన వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏకంగా ముకుల్ రోహత్గి లాంటి రాజ్యాంగ నిపుణుడు చంద్రబాబు గారి తరపున వాదించబోతున్నారు. ఏదైతే 3 కేసులు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేసే అధికారం లేదంటూ ఎమ్మెల్యే ఎంపీ ప్రజాప్రతినిధుల కోర్టుకి 3 కేసుల్ని బదిలీ చేయాలంటూ వేసినటువంటి పిటిషన్ మీద విచారణ. ఈ కేసుల్లో తమకు ఏ విధమైన ఛార్జ్షీట్ తదితర డాక్యుమెంట్ ఇవ్వకుండా ప్రొటెస్ట్ పిటిషన్ ఫైల్ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ వేసిన మరో పిటిషన్ మీద విచారణ. టోటల్గా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుకు సంబంధించిన ఈ విచారణలు, ఈ 3 కేసులు హైకోర్టులో ఒకే రోజు విచారణకు వస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున జడశ్రవణ వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ సిఐడికి సంబంధించి డీజీ మరియు డీజీపీ ప్రమోషన్ మరియు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ తయారీ ప్రక్రియకి చంద్రబాబు నాయుడు అథారిటీగా ఉన్నారు కాబట్టి నిష్పాక్షిక విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదు. ఒక నిందితుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో తన కింద పనిచేసే ఉద్యోగి ఏ విధంగా నిజాయితీగా విచారణ కొనసాగిస్తారంటే సందేహాన్ని లేవనెత్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ సిఐడి డిపార్ట్మెంట్కి పూర్తి అధిపతిగా ఉన్న ముఖ్యమంత్రి నిందితుడిగా ఉన్నటువంటి కేసులో పోలీసులు నిష్పాక్షికమైన విచారణ చేస్తారన్న నమ్మకం ఎక్కడది అని ప్రశ్నించారు. పోలీసులు ఇట్లాగే సిఐడి పోలీసులు విచారణ ఇట్లా కొనసాగిస్తే ఇట్లా కేసులు క్లోజ్ అవుతాయి అన్న వాదన వినిపించారు. బాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి హాజరయ్యారు. ఈ కేసు విచారణలో తమకు ప్రాథమిక అభ్యంతరాలు ఉన్నాయని, విచారణ అర్హత మీద వాదనలు వినాలని న్యాయవాదిని సీనియర్ ముకుల్ రోహత్గి కోరారు. తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని ముకుల్ రోహత్గి కోరిన నేపథ్యంలో 16వ తారీఖుకి పూర్తిస్థాయి విచారణ జరుపుతామని ప్రకటించింది హైకోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి అన్ని కేసుల్ని 16వ తారీఖు 3 గంటలకు విచారిస్తామంది. 11వ తారీఖున ఏసీబీ న్యాయస్థానం ప్రొటెస్ట్ పిటిషన్ మీద అభ్యంతరాలు నమోదు చేయాల్సిన సందర్భంలో ఏసీబీ న్యాయస్థానం కేసును మూసేస్తే తమకు అన్యాయం జరుగుతుందని శ్రవణ్ వాదించారు. ఏసీబీ న్యాయస్థానం ఈ కేసును విచారించే అధికారం ఉందో లేదో కూడా ఆ రోజే నిర్ణయిస్తామని చెప్తున్నారు హైకోర్టు జడ్జి వెంకట జ్యోతిర్మయి ప్రతాప. ఒకవేళ ఏసీబీ న్యాయస్థానం పరిధి లేకపోయినా విచారణ కొనసాగిస్తే ఆ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కూడా కొట్టేస్తామన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన అన్ని కేసులు 16వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తామన్నారు.